ఇక్కడ మీకు షోల్డర్స్ జారకూడదు అంటే మాత్రము మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వాలి. ఇక్కడ ఈ నడుము దగ్గర చెక్ చేసుకోండి ఎంత వచ్చింది. 8.5 వచ్చింది మనకి, అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అని మీకు అర్థమవుతుంది అనమాట. అందుకని ఫుల్ షోల్డరు 5.5 తీసుకోండి. ఇక్కడ కూడా 5.5కి మార్కింగ్ వేసేసి ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. మీరు ప్రతి దానికి టేపు పట్టుకోకుండా మనకి ఎక్కడైతే అవసరమో అక్కడ టేప్ వాడారు అంటే ఖచ్చితంగా షోల్డర్స్ అనేవి జారవండి. చూడండి ఇక్కడ మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 8.5 కదా, దానికి 1.5 ఇంచులు కలుపుకొని చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్. తర్వాత వచ్చేసి చూడండి మీకు షోల్డరు జారకుండా ఎలా వేసుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ట్రాగా 1.5 కానీ 2 ఇంచులు కానీ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు వేసుకోండి. చూడండి ఇక్కడికి ఒక మార్కింగ్ వేశాను, 2.5 ఇంచులకి వేశాను కదా. తర్వాత వాళ్ళు కొలత బ్లౌజ్లోంచి ఇటు నుంచి చూసుకోవాలి, ఇటు నుంచి కాదు, ఇటు నుంచి చెక్ చేసుకోవాలి. మనం 5.5కి మార్కింగ్ వేసాము, అక్కడ ఒక 1/2 ఇంచు విడిచిపెట్టేసి మళ్ళీ ఈ విధంగా చెక్ చేసుకుంటే చూడండి మనకి రెండు వైపు ఖర్చులు పోగా మనకి ఎంత వచ్చింది, 2.5 ఇంచులే మిగిలింది. అలా చెక్ చేసుకోవచ్చు మీరు షోల్డర్స్ జారే ప్రాబ్లం వస్తున్నాయి అన్నప్పుడు.